రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు మూసివేసినట్లు చికెన్ షాపుల సంఘం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని చికెన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లోని ఒక చికెన్ షాప్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని దుకాణం ఓపెన్ చేశాడు. ఈ తరుణంలోనే బంద్ కు వ్యతిరేకంగా చికెన్ షాప్ తెరవడంతో యాజమానితో చికెన్ షాప్ అసోసియేషన్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. బంద్ వేళ చికెన్ షాప్ ఎలా తెరుస్తావని ఓనర్ తో గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట నెలకొంది. అటు దుకాణంలోని కోడిగుడ్లు ట్రేలను రోడ్డుపై పడేసిన అసోసియేషన్ సభ్యులు రచ్చ చేశారు. అటు ఓనర్ పై దాడి జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూతపడ్డాయి. నేటి నుంచి సమ్మెకు దిగాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చే లాభాల మార్జిన్ అమాంతం తగ్గించాయని రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో చికెన్ పై 30 రూపాయలకి పైగా వరకు మార్జిన్ పెంచాలని తెలంగాణ చికెన్ ఓనర్స్ అసోసియేషన్ కోరుతోంది. గతంలో కిలో చికెన్ పైన 26 రూపాయల మార్జిన్ ఉండగా దానిని 16కు తగ్గించారు. ఈ క్రమంలోనే బంద్ కు పిలుపునిచ్చారు అసోసియేషన్ సభ్యులు. స్మెల్ కూడా పర్లేదు, అట్లేమి ఒక రోజులో 20-25 రూపాయల ప్లేట్లు మేనేజర్ లేదా లేదు, అసలు రావట్లేదు. ఆ డస్ట్బిన్లో ఇది ఈరోజు మార్నింగ్ నుంచి ఇంతగానో వేస్టేజ్, జనాలు తినకుండా పాడేసి చిన్న వ్యాపారులకు కూడా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా ఈ పౌల్ట్రీ కంపెనీ ఇంటిగ్రేటెడ్ కంపెనీ వారు నిర్ణయించిన ధరను మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ప్రజల ఆంక్షలకు లభించిన గౌరవమని ఆయన అభివర్ణించారు.
సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ గత ప్రభుత్వ పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయాయి. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, రైతుల త్యాగానికి దక్కిన గౌరవం ఇదే. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఒక కీలక మైలురాయి. అమరావతికి అజేయం, అజరామరం అని అన్నారు. రాజధానిని ప్రపంచ పటంలో నిలిపేలా విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లోక్సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్దిలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణను దోపిడీ చేస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల కలకు పునరుజ్జీవనం. ఇది కేవలం ఒక నగరం పునఃప్రారంభం కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమైన కలల రాజధాని నవనిర్మాణం. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదు, ఇది మన ఆత్మగౌరవం, మన భవిష్యత్తుకు పునాది. అమరావతిని కొందరు ఎడారిగా పోల్చారు, కానీ మేము ఒక గ్లోబల్ సిటీని ఊహించాం. ఇతరులు రాజధానికి అడ్డుపడితే మేము మాత్రం మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్లాం. ఆంధ్రులకు ప్రపంచం గర్వించే నగరాన్ని నిర్మించాలని అనుకున్నాం. అదే విధంగా అడుగులు వేస్తున్నాం. అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నించాం, కానీ సదాశయంతో సంకల్పించిన కలలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఈ రోజు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి తిరిగి పునర్నిర్మించబడుతుంది. అమరావతి అంటే కేవలం భవనాలు నిర్మించడమే కాదు, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా నిర్మిస్తున్నాం. 65,000 కోట్ల పెట్టుబడులతో, పాలనా సంస్థలతో, పర్యావరణ అనుకూల రవాణాతో, ప్రపంచ స్థాయి ప్రణాళికలతో అమరావతి రేపటి యువతకు ఒక ఆదర్శ రాజధానిగా నిలుస్తుంది. ఇది ప్రపంచం కీర్తించే నగరం, భారతదేశం గర్వించే గొప్ప రాజధాని, మన భవిష్యత్ తరానికి గొప్ప వారసత్వ సంపద. తమ భూమిని ఇచ్చిన రైతులకు, ఉద్యోగాల కోసం కలలు కనే యువతకు ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పగలడు, ఇది మన రాజధాని అని. చరిత్ర ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. ప్రభుత్వాలు మారినా మా విజన్ మాత్రం చెక్కు చెదరదు. సత్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. అమరావతి గెలుస్తుంది. అమరావతి 2.4 ఆంధ్రుల కలల రాజధానికి శ్రీకారం. బీసీలు కూడా ఆర్థికంగా పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం భారత్ లో ఇంధన ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా దేశ ప్రజలు చమురు, గ్యాస్ ప్రభావాన్ని ఎదుర్కొంటుండగా తాజాగా ఐఓసీఎల్ తమ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. వీటికి తోడు కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీలో XP 100 పెట్రోల్ ధర 149 నుంచి ఏకంగా 160కి ఎగబాకింది. ఇక ఎక్స్ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్ ధర లీటర్ కు సుమారు 150 రూపాయల మేర పెరిగింది. సుమారు 1.50 మేర పెరిగింది. 92.99కి చేరుకుంది. అంతకుముందు దీని ధర 91.49గా ఉండేది. ప్రీమియం పెట్రోల్ మెరుగైన ఇంజిన్ పనితీరు కోసం దీనిని హై ఎండ్ కార్లు, సూపర్ బైక్లలో వాడతారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరాలో అంతరాయాల కారణంగా ఈ ధరల పెంపు అనివార్యమైందని తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. మార్చి 1న 1768.50 ఉన్న సిలిండర్ ధర ఏప్రిల్ 1 నాటికి ఏకంగా 2078.50కి చేరింది. అంటే గత నెల రోజుల్లోనే 310 పెరిగింది. హైదరాబాద్ 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 194.50కి పెరిగి 2321కి చేరుకుంది.
అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని 2 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించిన ఆయన దీనికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి పేరుతో మావి గన్ అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అమరావతికి ప్రతిపాదించిన 2 లక్షల కోట్లలో కేవలం 10% నిధులు అంటే 20,000 కోట్లతో ఈ ప్రాంతంలో రింగ్ రోడ్లు, ఇతర అనుసంధాన మార్గాలు ఏర్పాటు చేస్తే ఇది సహజంగానే ఒక మెగా సిటీగా అభివృద్ధి కేంద్రంగా మారుతుందని వివరించారు. అమరావతిని అవినీతి రాజధానిగా జగన్ అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారం అమరావతిలో కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస వసతులకే ఎకరానికి 2 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ లెక్కన 50,000 ఎకరాలకు 1 లక్ష కోట్లు, 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది రాష్ట్రాన్ని దివాలా తీయించడానికేనని విమర్శించారు. చంద్రబాబు తన గత ప్రస్తుత పాలనలో కలిపి 7 ఏళ్లతో కేవలం 8,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ వేగంతో ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నించారు. అమరావతిలో 11,000 నుంచి 14,000 వరకు చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉచితంగా ఇసుక, భూమి, జీఎస్టీ మినహాయింపులు ఇస్తున్నా ఇంత భారీ వ్యయం ఎందుకని నిలదీశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కుటుంబాలు హైదరాబాద్ లోనే ఉంటున్నాయని, వారు అమరావతికి కేవలం షటిల్ సర్వీస్ చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమరావతి కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులకు శిక్షిస్తామని జగన్ హెచ్చరించారు. ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా 2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళా ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతానా, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. రెండు 2019 వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్, 2019 వరకు కూడా ఒక పక్కన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాదే. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన పవన్ కళ్యాణ్, ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు ఉంటే గొప్ప సంగతి. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం, షటిల్ సర్వీస్, ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పేటివి. తెలంగాణలో కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలోనే సెక్రటేరియట్ బిల్డింగ్ను 28 ఎకరాల్లో కట్టినాడు. 10 లక్షల SFT, అంతకన్నా ఎక్కువ. అదే చాలా లిబరల్. 615 కోట్లతో కట్టినాడు. పార్లమెంటు, దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనం 970 కోట్లు. ఆ పార్లమెంట్లో 1272 మంది కూర్చునేలా కట్టారు. మరి పార్లమెంటు దేశం మొత్తం చూస్తుంది. ఆ లెవెల్లో వాళ్ళు కడితే మన అసెంబ్లీ ఎంతో తెలుసా ఇప్పుడు కట్టేది? 1449 కోట్లు. పార్లమెంటు దాటినాం, కేసీఆర్ నెంబర్కు డబల్. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు వీళ్ళు పెడతా ఉన్నారు. ఏంది నేను చెప్పినట్టు
ఆ 5 టవర్లు కాక ఇవన్నీ నేను చెప్పేటివి. ఆ 5 టవర్లలో అసెంబ్లీ రావడం లేదు, ఆ 5 టవర్లలో నీకు హైకోర్టు రావడంలా, అది కాక అసెంబ్లీ పేరుతో మరో 1149 కోట్లు కడతా ఉన్నాడు. హైకోర్టుకు మరో 1480 కోట్లు మళ్ళా కడతా ఉన్నాడు. దీని కంపారిజన్ తెలంగాణలో కేసీఆర్ 615 కోట్లతో అసెంబ్లీ కట్టినాడు. దీని కంపారిజన్ పార్లమెంట్ భవనం కొత్తగా ఢిల్లీలో కట్టింది 970 కోట్ల రూపాయలు. అంటే కనీసం హైకోర్టు అసెంబ్లీని కూడా వదలడం లేదు స్కాముల కోసం. ఈయన దుబారా కోసం, ఈయన విచ్చలవిడి దోపిడీ కోసం చివరకు సరే మిగతా వాటిలో స్కాములు ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి 5 టవర్లలో అటువంటి పనులలో. కానీ హైకోర్టులు అండ్ అసెంబ్లీని కూడా వదలడంలా, చట్టసభలు కూడా వదలడంలా. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే తన దృష్టిలో పరిపాలన అంటే. 5 స్టార్ లాబీసు, 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట కూడా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ 4500 రూపాయలు మించదు. అమరావతిలో మాత్రం 11,000 నుంచి 14,000 రూపాయలు చూపుతా ఉన్నారు. అది వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. 1,00,000 ఎకరాల్లో తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్లు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈ లెక్క ప్రకారమే, ఈయన ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే ఏకంగా 2 లక్షల కోట్లు కావాలి. ఈ 2 లక్షల కోట్లు ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేం, ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం, ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి కోసం అయ్యే ఖర్చు ఇది కూడా 12 ఏళ్ల క్రితం 2014లో ఈయన ఇచ్చిన లెక్కలు, 12 ఏళ్ల క్రితం లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు పెట్టాల్సిన ఈ చంద్రబాబు, విడిపోయిన రాష్ట్రానికి 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పటి వరకు ఎంత పెట్టాడని అడుగుతా ఉన్నా. కేరళలో బీజేపీ ఓటు బ్యాంక్ సీఎం పినరయి విజయ్ కు బదిలీ అయ్యేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేరళ ప్రజలు చాలా తెలివైన వారని, విద్యావంతులను, మతతత్వ శక్తులను అస్సలు అనుమతించరని అన్నారు. బీజేపీ లాంటి పార్టీలు అధికారంలోకి రాకుండా కేరళ ప్రజలు లక్ష్మణ రేఖ గీశారని వ్యాఖ్యానించారు. కేరళకు భవిష్యత్తు లేకుండా చేయాలని మోదీ, పినరయి విజయన్ చూస్తున్నారని ఆరోపించారు. అందుకే బీజేపీ ఓటు బ్యాంకును ఎల్డీఎఫ్ కు బదిలీ అయ్యేలా చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేరళలో పినరయి విజయన్ సమయం అయిపోయిందని, యూడీఎఫ్ సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడానికి అవకాశమే లేదని అన్నారు. ఎన్నికల తర్వాత ఇక్కడ పాలించేది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది తమ పార్టీయేనని అన్నారు. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people, Kerala people are educated people. They have never allowed criminal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bill. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan.
is trying to kidnap your youngsters' future. Is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. పార్లమెంటు సాక్షిగా అమరావతి చట్టబద్ధత బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అంతేకాదు నిరసనగా లోక్సభ నుంచి వాకౌట్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి బృందంలోని ఎంపీలంతా లోక్సభ నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు లోక్సభలో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ అమరావతికి తాము వ్యతిరేకం కాదని, కానీ చట్టబద్ధత బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని, వారి ప్రయోజనాలను పట్టించుకోవాలని సూచించారు. ఈ బిల్లుతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అమరావతిని ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారో చెప్పాలన్నారు. ఎప్పటిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తారో క్లారిటీగా చెప్పాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. Just putting the name and bringing it to Parliament is of no use, sir. We want our concerns, the farmers' interest to be protected. The amount in this bill, the amount what we require for Amaravati, the land, what you are going to do, what is your plan with definite timelines, and we want this camp to be proud, sir. This bill in this present state is no use to the people of our state. So we oppose this because we oppose this bill in the present form. Though we are not against Amaravati or any other part in the state, though we are not against Amaravati or not Amaravati. माननीय सदस्य श्री एम गुरुमूर्ति जी. Thank you. Section 16, 18, 26 and 30 promotes ease of doing business, madam, through monetary penalties, madam. Madam, in Merchant Shipping Act Amendment, Section 281 strengthens accountability through penalties. However, absence of criminal consequences in serious fraud-related conduct may dilute deterrence, particularly in certification and compliance process, madam. Madam, in Section 319, rule making provides procedural clarity, madam. However, there is a dire need for an e-portal for MMD, madam, covering which the entire process from application to final permissions to ensure transparency and expedite approvals, madam. Madam, in Drugs and Cosmetics Act 1940 amends to move monetary penalties, madam. However, it removing imprisonment for violation affecting public health risk, serious consequences and weakness deterrence against conflict of drugs, madam. Madam, in Pharmacy Act 1948, it enhances penalties, madam. However, madam, weaken enforcement against unregistered practitioners requires stringent regulatory oversight beyond monetary penalties, madam. Madam, in Dog Worker Act 1948 amendment introduced penalties, madam. However,